పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇటైపోయినండి. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను 2 వీడియోస్లో. మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను, చూడమని, అంటే నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చూస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి, నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. డబ్బులు చూపి ఒకసారి. పాత న్యూస్ పేపర్లు కొనిపెట్టుకోవడానికి దాచి పెట్టుకున్న డబ్బులు రాయి. మనం 20 ఏళ్ళు కష్టపడి చదువుకొని ఇప్పుడు అటెండి ఉద్యోగాలు సంపాదించే టైం రాయింది. అలాంటి నువ్వు ఇప్పుడు ఏదో ఆవేశానికి పోయి మాట్లాడిన దానికి. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కింద కామెంట్ అయితే చేయండి. ఇది నా కోరిక కాదురా, మీ నాన్న ఆశ. అమ్మాయిది ఏముందిరా, ఇలా కాకపోతే రేపు ఎవరితో ఒక దొరుకుతుందిరా. ఒక 10 రోజులు నువ్వు నేను కలిసి తాగదాం పద. ఆడు నా ప్రేమను తప్పట్టాడు, మన ఊరిని అవమానించాడు, ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అని ఎగతాలు చేశాడరా. ఆడికి మనం ఏంటో చూపెట్టాలి, థియేటర్ కట్టాల్సిందే. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందారా? అయినా అన్న దాంట్లో తప్పే ఉందిరా. నువ్వే కదా వెళ్ళి సినిమా హీరోలకు పెద్ద ఛాలెంజ్ చేసి వచ్చావు. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. నువ్వు ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వేసి మర్చిపోయి మారుతున్నావు. ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్, నువ్వే ఏదో పెద్ద గుర్తింపు గంట కట్టుకొని తిరుగుతున్నావు. అసలు మన లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నామని తెలుసారా సూర్య గారికి? ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. తప్పు, నువ్వు కూడా అలా తప్పుడు కోతలు కోతున్నావు. ఎంతసేపు నీ పక్కన ఉంటే నీకు నచ్చినట్టే నేను మాట్లాడను రా. జరగబోయేదే నేను చెప్తా, జరిగేదే నేను నమ్ముతా. నాకు మాత్రం ఇక్కడ ఏ అనిపిస్తే అదే చేస్తా, ఎవరున్నా లేకపోతే.
ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. నేను ఎక్కడో చదివారా మూర్ఖులతో పాటు తిరిగితే మనం కూడా మునిగిపోతామని. నాకు నీతో మునిగిపోవాలని లేదురా. ఏయ్, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అనుకోకు. నీకు దూరంగా ఉన్నా నిజాన్ని మాత్రం నీకు దగ్గర చేస్తా. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్ అయితే చేసేయండి. ఆ రోజు నుంచి ఈ వార్తలే మా ఇద్దరి మధ్యలో తనాలన్నయ్య. మీ 100వ సినిమాకి ఆడు థియేటర్ ఓపెనింగ్ అని మరి ఛాలెంజ్ చేశాడన్నయ్య. ఇప్పుడు ఆ సినిమా ఏదన్న విషయం ఆడికి తెలియజేయాలి కదన్నయ్య. ఆడు గెలవలేడు అన్న నిజాన్ని త్వరగా చెప్పే ప్రయత్నమే ఇదంతా. అంతే తప్ప నా ఉద్దేశం ఏం లేదన్నయ్య. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే నేను ఇంతసేపు చెప్పిన మాటలు మీరు నమ్మట్లేదు అనమాట. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అప్పులు చేసిన రోజులు ఉన్నాయని. అలాంటిది సాగర్ మీ అకౌంట్లో 3 కోట్లు వేసాడన్న మాట నమ్మి మీరు ఎంత దూరం వచ్చారా? నేను ఎక్కడో చదివానరా, మూర్ఖుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని. అన్నయ్య ఏటనే మీరు కూడాను. మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నువ్వు వాడు ఇవ్వలేడు అని అంటున్నావు, నేను వాడు ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచిస్తున్నాను. మన ఇద్దరికి నిజం వాడిని కలిస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదే అనే ఇక్కడ ఇక్కడ మీ బ్యానర్ కట్టేవాళ్ళు. ఇక్కడే ఇక్కడే టికెట్ల కోసం గొడవలనే. అక్కడే సాగర్ మహాలక్ష్మిని మొదటిసారి చూసింది. అక్కడ ఒక పెద్ద మహాలక్ష్మి వెడ్స్ కుమారా. ఏంటిది? మహాలక్ష్మికి ఇంకెవరితోనూ పెళ్ళి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ రాత్రి 8:30కే అంట. ఎప్పటికైనా నేను చెప్పేది నమ్ముతారా అన్నయ్య? సాగర్కి మీకు ఇచ్చే అన్ని డబ్బులే ఉండుంటే ఆడు పందెం గెలిచి అమ్మాయిని దక్కించుకునేవాడు కదన్నయ్య. ఆడు ఓడిపోయాడు కాబట్టే. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నీకెందుకు బిల్డప్? ఆయన వస్తున్నప్పుడు ఆయన అయితే హీరో, నేను ఈ సీన్లో వెళ్ళను. భోజనం సంగతి చూడరా. ఏండి పెళ్లి కూతురు కదా ఎక్కడండి? పెళ్లి కూతురు కదా, మీరు పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా అండి? ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ తాలూకా. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇటే ఇటే పిల్లండి. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావా? నా ఇష్టంతోనే చేసుకుంటున్నాను. నీకు సాగర్ నన్ను ప్రేమించిన విషయం మాత్రమే చెప్పుంటాడు. నన్ను మోసం చేసిన విషయం ఈశ్వర్కి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మోసమా? ఎవరు లేరు కదా, రండి రండి. అమ్మాయి గారండి, మీ నాన్నగారికి కనపడకుండా బోర్క వేసుకుంటుంది మీరు కాదండి, నేను. ఓసారి మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేసినందుకే నా ఉద్యోగం పీకేయాలి. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. ఈసారి మీ ఇద్దరి మధ్య నిర్మాణం తెలిసిందనుకోండి, నా ప్రాణాలు తీసేస్తారు. అసలే మీ నాన్నగారికి బోర్డు పడుకోండి. ఏ చంటి, మన ఇంటికి కాబోయే అల్లుడు ఉన్న మాటలేంటి చంటి? అది మన ఇంటి గుట్టు, గుట్టుగానే ఉండాలి. పోయిందాని గురించి వదిలేసండి. ఇదిగో కాబోయే అల్లుడు చెప్తున్నా, రేపు మనం కట్టబోయే కొత్త మహాలక్ష్మి థియేటర్ కి కాబోయే కొత్త మేనేజర్వి నువ్వే. ఏంటి మేనేజరే? కట్టం థియేటర్కి. నువ్వేంటిక్కడ? మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. నాకేం తెలుసు, ఎవరో సాపేరు పిల్ల. రోజు మిల్క్ ఎదురహే అంటే ఉదరహే అని చెప్తాను అంతే. ఉదరహే ఉదరహే తుంజావు. నమస్తే లత్తనే. చెప్పు. అక్కడ చూడు, 4 ఎవరికి అంటే 1 2 3 4. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒరే తమ్ముడు, ఓ క్యాల్కులేటర్ రా. ఇప్పుడు మనకు కావాల్సింది 50 టాటర్లు ఇటక. ఏమంటే ఈ ఇటక ఎంత ఉంటుందండి? మనం పట్టుకోనంతే. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. లారీ ఇటక ఎంత ఉంటుందండి? ఇటుకోటి ₹2.50 అబ్బాయి. అంటే 15,000 ఇంటూ 50, 7,50,000. ఇక సిమెంట్, బత్త సిమెంట్ ఎంత అండి? లారీకి వచ్చి 350 బత్తాలా? సుమారు 70,000 అవుతాడు. నువ్వు ఏకంగా థియేటర్ కట్టాలన్నావు. 5, 10, 15, 25. 25 ఇంటూ 70,000, 15,50,000. ఇసుక అన్ని ఇసుక 500. నువ్వు కొనేస్తా. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. కొన్నాళ్ళండి. కనుక్కోవడం ఓకే, కొనుక్కోనంటే మాత్రం 6 లక్షలు. సీలింగ్లు, రేకులు, టాయిలెట్లు, ఆట రంగులు 10,42,000. ఇంకా ప్రొజెక్టర్ రూమ్. ఓకే, నీ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.